హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనం కలుసుకుని చాలా రోజులు అయిపోయింది కదా. సో రిత్వికి పొంగల్ హాలిడేస్ ఇచ్చారు కదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అందుకోసం నేను నైటే ఈ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను, ఓకేనా? అక్క వాళ్ళు కూడా ఈరోజు ఊరి నుంచి వస్తున్నారండి. సో మా అమ్మగారు ఊరి పేరు పాసర్లపూడి విలేజే. రాజోల్ నుండి పాసర్లపూడికి 15 కిలోమీటర్స్ దగ్గరేనండి. సో ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అయ్యింది. ఈరోజు అందరికీ సాటర్డేనండి. అమ్మ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు. మునక్కాడ జీడిపప్పు, అలానే ఆనపకాయ పులుసు. ఇంకా ఆనపకాయ పులుసులో తాలింపు వేయలేదు, ఎందుకంటే కిషాంత్కి సెపరేట్గా చేయాలని. అలానే ఆలూ ఫ్రై ఒకటి, రైస్ కూడా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నేను ఇప్పుడు కిషాంత్కి లంచ్ పెట్టడం కోసం ఆనపకాయ పులుసు నెయ్యి వేసి రెడీ చేసుకుని పట్టుకు వెళ్తున్నాను కలుపుకొని. మా ఫస్ట్ సిస్టర్ని మీకు చూపించలేదు కదండి. సో కిషాంత్తో ఆడుకుంటుంది ఉయ్యాల్లోని. సో తినేనండి మా పెద్దక్క. సో కిషాంత్కి లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మ మా కోసం లంచ్ పెడుతున్నారు. మేము కూడా ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసేస్తాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అయిందండి. మల్లికాసులు అంటారు కదా, వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇంటికి. ఈ మల్లికాసులు అనేవాళ్ళు ఈ సంక్రాంతి టైంలో నైట్ టైం వస్తుంటారండి. సో వచ్చి ఇంతకుముందు మీకు పాట అది వినిపించాను కదా, వాళ్ళు పాడిన పాట అదిని. సో ఆ విధంగా డోలు అది వాయించుకుంటూ ప్రతి ఒక్కరి దేవుల్ని కూడా తలిచి అలా ఇంటింటికి తిరుగుతుంటారండి. ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసి ఆ విధంగా పాడుతుంటారన్నమాట. సో మనకి తోచినంత డబ్బులు ఇవ్వచ్చు, అలానే బియ్యము, కొబ్బరి నూనె ఇచ్చుకోవాలండి. సో కొబ్బరి నూనె ఎందుకు అంటే ఈ దీపారాధన అది చేసుకుంటారండి వాళ్ళు, ఈ ప్రమిదల్లో అది వేసుకుని. అందుకోసం వాళ్ళు తీసుకుంటారన్నమాట. అలానే ఈ దేవుడికి సంబంధించిన ఇంటింటికి ఇలా చెప్పడం వల్ల చాలా మంచిదని చెప్పి విన్నాను కూడా నేను. చాలా మంచిదండి ఇది. చాలాసేపు అలా డోల్ వాయిస్తూ చెప్పారు. నేను పిల్లలకి అది దేవుడి బొట్టు అది పెట్టేశాను. ఇలా పల్లెటూరులో అది వస్తుంటారండి వీళ్ళు. ఆల్రెడీ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. టైం వచ్చేసి 10:30 అయింది. సో అక్క వాళ్ళ పిల్లలు రిత్విక్ పక్క బెడ్ మీద పడుకున్నారు, నేను కిషాంతి బెడ్ మీద పడుకున్నాము. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సో ఈరోజు వచ్చేసి సండే అండి. సాటర్డే వ్లాగ్లోనే కంటిన్యూ చేసేసాను. టైం 7 అయింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు వీడియో చేయడం నాకు అసలు కుదరలేదు. సో అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కలవాలని చెప్పి అనుకున్నాను. సిస్టర్స్ అది మా అందరం వచ్చేసామండి. అక్క వాళ్ళు, అలానే వాళ్ళ పిల్లలు అందరూ వచ్చామండి. సో ఇంకొక 1 డేలో అనేది ఈ పొంగల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోజు భోగి కదండి, భోగికి అది ప్రిపరేషన్స్ అవి అవుతున్నాయి. యాక్చువల్గా మా డాడీ వాళ్ళ బ్రదర్స్ 4 అని చెప్పాం కదండి, అలానే మేనత్తలు వీళ్ళందరం అందరం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ఈ ఫుడ్ ఏంటి, అలానే ఎంజాయ్ చేయడం ఏంటి అన్నీ కూడా. సో వాటి హడావిడిలో ఉన్నామండి. చూడాలి, అంటే సెపరేట్గా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తే నేను అన్ని వివరంగా చెప్దామని అనుకున్నాను. ఫుడ్ అది అమ్మ ఏం ప్రిపేర్ చేస్తారు ఏంటి అని. సో ఫుడ్ సెక్షన్కి వచ్చి నాకు చూపించడం కుదరదు, ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అక్కడ కూడా. ఓకేనండి. అలానే ఈరోజు వ్లాగ్ అది చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో వ్లాగ్లోకి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా? నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. పండగలు అంటేనే చాలా సరదాగా సందడిగా ఉంటుంది కదండి. ఈ విధంగా మేము కోన్తో మెహందీ డిజైన్స్ అవి పెట్టుకున్నాము. కాకినాడ అక్క మాకు ఇలా మెహందీ డిజైన్స్ అవి వేశారు. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ కూడా చేసాము. అమ్మ
డిన్నర్కి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశారు. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. ఇలా రంగోలీ డిజైన్స్ కూడా వేసుకుంటున్నామండి. సో నెక్స్ట్ డే భోగి కదా, అందుకోసం ఈ విధంగా మేము రెడీ చేసి ఉంచుకుంటున్నాం అన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటి అంటే చెప్పాను కదండి, అందరూ డాడీ వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళే సెపరేట్గా ఫ్యామిలీస్ అవి అనేది ఉంది. సో ఈ సంక్రాంతి పేరు చెప్పి అందరం కూడా ఉమ్మడిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకని కొన్ని వీడియోస్ నాకు చేయడం కుదరలేదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళే సెపరేట్గా పర్సనల్గా ఫీల్ అయ్యారు. అందుకని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. సో కుదిరినంత వరకు నేను కొన్ని పిక్స్ అనేది నేను నెక్స్ట్ టైం వీడియోస్లో అవి నేను యాడ్ చేస్తాను. అలానే మా ఓన్ సిస్టర్స్ అలానే మా కజిన్ సిస్టర్స్ ఉన్న ఫోటో ఒకటి నేను ఈ వీడియో ఎండ్లో ఒకటి యాడ్ చేశాను, చూడండి మీరు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వెదర్కి ఫుల్గా నా వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోయిందండి. సో ఈ వాయిస్ ఓవర్ బాగాలేదని ఏమీ అనుకోకండి. అలానే నేను ఈ వీడియో అనేది చాలా చిన్న వీడియో చేశాను. సో నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా పెద్ద వీడియోని చేద్దామని అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కదండి, కొన్ని వీడియోస్ని నేను తీయడం జరిగింది. అందుకని ఎక్కువ పర్టికులర్గా అన్ని వీడియోస్ చేయడం అయితే కుదరలేదు. అందుకని మినిట్స్ అనేది తక్కువగా ఉన్నాయని చెప్పి ఎవరు ఫీల్ అవ్వద్దు ప్లీజ్ అని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో చూసారు కదండి, హ్యాపీ పొంగల్ అని చెప్పి మేము రంగోలీ డిజైన్ ఈ విధంగా కంప్లీట్ చేసాము. సో డిజైన్ ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం వలన వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను, ఏమీ అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.